హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ముందుగా మీ అందరికీ వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈరోజైతే నేను ఇంకొక బ్యూటిఫుల్ డివోషనల్ లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజైతే ముక్కోటి ఏకాదశి నేను ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అలాగే మా టెంపుల్లో కూడా ఇలా అయితే ముక్కోటి ఏకాదశి పూజ అయితే జరిగిందండి. ఆ వీడియో కూడా మీకు ఒకసారి చూపిద్దామని వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను చూడండి. అలాగే ఒక పక్క స్వాములు అయితే మొన్న భజన జరిగింది కదా, ఆ స్వాములకి ఈరోజు అయితే విరుముళ్ళు జరుగుతున్నాయి. అదేవిధంగా పక్కన వాళ్ళు హోమం కూడా నిర్వహించారు. ఇది మాది వీరాంజనేయ స్వామి టెంపుల్ అండి. ఆ వీరాంజనేయ స్వామిని కూడా ఒకసారి మీకైతే చూపిస్తున్నాను, ఇలా చూసేయండి. ఫస్ట్ అయితే ఇలా మార్నింగ్ లెగ్గానే ఇలా ధనుర్మాసం కాబట్టి ఇలా ధనుర్మాసం ముగ్గులు వేసుకొని దాని మీద పసుపు కుంకుమ అయితే వేసుకున్నాను. ఇక్కడ మా ఇంటికాడ నుండి చూస్తే పొద్దున్నే ఇలా టెంపుల్ అయితే కనబడుతుందండి. చూసారు కదా, ఇలా గుమ్మంలో నుండి చూడగానే ఇలా అయితే నాకు టెంపుల్ కనిపిస్తుంది. పొద్దున్న లెగ్గానే ఫస్ట్ అయితే ఇలా గుమ్మం ముందు ముగ్గు వేసుకొని మొక్కలకైతే నీళ్ళు పట్టేసుకొని పూజకైతే పువ్వులు అయితే కోసుకున్నాను. ఇలా మొత్తం ఇదంతా నేను మార్నింగ్ 6 o'clock అలా షూట్ చేసిన వీడియో అండి. ఇదంతా మాకు ఇలా ఎదురైతే ఇలా పొలాలు అయితే ఉన్నాయి. ఇదంతా ఖాళీ స్థలం. ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి నేనైతే దేవుడికి నైవేద్యంగా ఇలా పాయసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం అయితే సగ్గుబియ్యం అయితే నానబెట్టుకుంటున్నాను ముందుగానే. ఇలా సగ్గుబియ్యం ముందే నానబెట్టుకుంటే మనకి తొందరగా కుక్ అయిపోతుంది. అందుకని నేను ఫస్ట్ అయితే కొంచెం సేపు నానబెట్టుకుంటున్నానండి, ఒక 1/2 hour అయినా. తర్వాత స్నానం చేసి పూజకి రెడీ అయితే చేసేసుకున్నాను. ఇలా ప్రసాదాన్ని అయితే ఇలా నేను ఉట్టి పాలతోనే చేశానండి, వాటర్ వేయకుండా. నానబెట్టిన వాటర్ తప్పితే ఇంకా నేనైతే వాటర్ యూజ్ చేయలేదు. మొత్తం ఇదంతా పాలతోనే ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత కొంచెం సేమియా కూడా నేతిలో వేయించి అయితే ఇలా చేసుకున్నాను నేను. తర్వాత ఇవాళ ఫ్రైడే కాబట్టి ఇలా నేను ఉప్పు దీపం అయితే పెట్టుకున్నానండి. అమ్మవారికి పెట్టుకొని కనకదార లక్ష్మీ అష్టోత్తరాలు అయితే చదువుకున్నాను ఈరోజు. అలాగే వైకుంఠ ఏకాదశి కాబట్టి ఆ నారాయణి అష్టోత్తర నామావళి అయితే చదువుకున్నాను. ఇదంతా మార్నింగ్ మా ఇంట్లో జరిగిన పూజ వీడియో అండి. ఇదంతా కూడా నేనైతే ఇలా 2 దీపాలు పెట్టుకొని మధ్యలో కామాక్షి దీపం పెట్టుకుంటాను. ఎవ్రీ ఫ్రైడే అయితే ఇలా ఉప్పు దీపం అయితే పెట్టుకుంటాను. ఇదంతా మా పూజ కదండి. ఇదంతా కూడా చూసారు కదా, ఇలా అయితే నా పూజ అయితే ఇలా అయిపోయింది. తర్వాత ఇలా ఇది ఈశాన్య మూల అండి. ఈశాన్య మూల కూడా ఇలా అయితే నేను ఫొటోస్ పెట్టుకొని ఒక దీపం అయితే పెట్టుకుంటాను. నైవేద్యం చేసుకున్నాను కదా పాయసం, ఆ పాయసం అయితే దేవుడికి నైవేద్యంగా ఇలా పెట్టుకున్నాను. అలాగే ఈశాన్య మూల కుబేర ఫోటో పెట్టుకుంటే మంచిదని అలా ఒక చిన్న ఫోటో నా దగ్గర ఉంటే అయితే పెట్టుకున్నానండి ఇలా. తర్వాత ఇలా పూజ అయిపోయిన తర్వాత గుడికైతే వెళ్ళాము మేము. ఈరోజు ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది కదా, వైకుంఠ ఏకాదశి విశిష్టత అయితే అదే కదా. ఇలా మా ఇంట్లో ఇంటి ముందు బాల్కనీలో అయితే ఉసిరి మొక్కను తులసి మొక్క, 2 మొక్కలన్నీ ఉంటాయండి. ఇవి ఉసిరి మొక్క అంటే నారాయణుని ప్రతిరూపం కదా, అలాగే తులసి మొక్క అంటే ఆ లక్ష్మీదేవి ప్రతిరూపం కాబట్టి నేను ఆ 2 మొక్కలు పక్క పక్కన పెట్టుకొని అలా పూజ అయితే చేసుకుంటాను. తర్వాత అయితే పూజ అయిపోయిన తర్వాత ఇలా టెంపుల్కి అయితే వచ్చేసానండి. ఫస్ట్ అయితే ఆ గణపతిని చూపిస్తున్నాను మీకు. ఓం గం గణపతియే నమః. వైకుంఠ ఏకాదశి విశిష్టత తెలియని వాళ్ళకి ఒకసారి చెప్దామని విశిష్టత గురించి చెప్తాను చూడండి. ప్రతి ఏటా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని అంటారు. పురాణాల ప్రకారం శ్రీ విష్ణుమూర్తి గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి
భూలోకంలోకి అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారు. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారండి. వైకుంఠ ఏకాదశి అంటే ఎవరైనా మోక్షం పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని పండితులు చెప్తారు. మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని ఉత్తర ద్వార దర్శన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి లేక వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున అన్ని దేవాలయాల్లో కూడా ఉత్తరం వైపు ఉన్న ద్వారం నుంచి భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తారండి. ఇలా దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని, అందుకే దీన్ని మోక్షాద ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఏకాదశి అంటే 11 అని అర్థం. అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు మొత్తం కలిపి 11 అండి. వీటిపై నియంత్రణ ఉంచుకొని వ్రత దీక్షను చేయడమే ఏకాదశి యొక్క అర్థం. ఎవరైనా తెలియని వాళ్ళకి తెలుస్తుందని ఈ ఏకాదశి గురించి అయితే నేను చెప్తున్నానండి. తర్వాత నేను ఇలా టెంపుల్లో అయితే శివాలయం ఉంది, పంచాయతం అయితే ఇలా ఉంది. నేనైతే ఆ మండపం కూడా మీకు చూపిస్తున్నాను. గణేశుడు, తర్వాత సూర్యభగవానుడు, విష్ణుమూర్తి అండి ఇక్కడ, తర్వాత అమ్మవారు, తర్వాత శివుడు, ఇలా 5గురిని కలిపి ఇలా ఒక మండపంలో అయితే ఇలా ప్రతిష్ఠించారు. చూసారు కదా. తర్వాత ఇక్కడ పక్కనేమో ఇది నవగ్రహ మండపము. ఇలా అయితే ఉంటుందండి మాకు పక్కన టెంపుల్లో మండపాలు అయితే ఇలా. ద్వారం కూడా మాకు ఎప్పుడు వెళ్ళే ద్వారం కాకుండా వేరే వైపు నుండి ఈరోజు అయితే ఆ ద్వారాన్ని పెట్టారు. ఆల్రెడీ మీరు చూశారు కదా వీడియోలో, మా వారి లోపలికి వెళ్ళేటప్పుడు ఆ ఉత్తర ద్వారం నుండి మాకైతే ఈరోజు ప్రవేశం పెట్టారండి. ఇలా వెంకటేశ్వర స్వామి విగ్రహాలు, ఇంకా అంతేకాకుండా రాముల వారి విగ్రహాలు కూడా. ఇది మాకు వీరాంజనేయ స్వామి టెంపుల్ అని చెప్పాను కదా, ఆ వీరాంజనేయ స్వామిని కూడా ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఇలా అయితే అరేంజ్ చేశారండి. ఫస్ట్ అయితే కింద సీతారాముల విగ్రహాలు ఇవన్నీ, పైనేమో వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ, పద్మావతి విగ్రహాలు అయితే పైన పెట్టారు. ఈరోజు శుక్రవారం కాబట్టి పారాయణం చేసుకునే వాళ్ళు ఇలా లలిత అమ్మవారికి పారాయణం అయితే చేసుకుంటారు. ఇలా ఒక పక్కన అయితే అయ్యప్ప స్వామి ఇరుముళ్ళు అయితే జరుగుతున్నాయండి. హోమం అయిపోయిన తర్వాత ఇరుముళ్ళు అయితే ఇలా నిర్వహించారు చూడండి. ఓం నమో వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్.